జై హింద్ గైస్, నేను సిఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ కార్తికేయన్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో వచ్చరికి 8th పే కమిషన్ గురించి మీకు డీటెయిల్గా చెప్పాను అనమాట. సో ప్రతిదీ నేను క్యాలిక్యులేట్ చేసి నేను లీస్ట్ శాలరీ ఎంత వస్తుంది అన్న దాని గురించి నేను చెప్పాను అనమాట. ఓకేనా? సో ఎక్కడ చూసినా గూగుల్లో చూసేసరికి జనరల్గా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 1.85 to like 3.5 వరకు ఉందన్నమాట. ఒక్కొక్కసారి 3 to 3.5 ఉంది, ఒకసారి 2.5 ఉంది, ఒకసారి 2.85 ఉంది. కానీ నేను వచ్చేసరికి లీస్ట్గా ఒక 2 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తీసుకొని చేశాను అనమాట. ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసి చేశాను. లైక్ మీరు ప్రతిదీ మీరు చూడొచ్చు. ఓకేనా? సో నేను వచ్చేసరికి నేను ఎస్ఎస్సి సిపిఓ సబ్ ఇన్స్పెక్టర్. ఓకేనా? మీరు ఇప్పుడు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఓకేనా మీరు జాబ్కి వెళ్ళగానే మీకు ఎంత సాలరీ వస్తుంది అన్న దాని గురించి క్లియర్గా చెప్పాను. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి నేను కంపేర్ చేశాను అనమాట. 6th పే కమిషన్లో కొత్తగా మీరు జీడీ కానిస్టేబుల్గా జాయిన్ అయినట్లయితే మీ శాలరీ ఎంత వచ్చేది, 7th పేలో కొత్తగా మీరు జాయిన్ అయినట్లయితే మీ శాలరీ ఎంత వచ్చేది, అట్ ది సేమ్ టైం ఇప్పుడు 8th పే కమిషన్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు స్టార్టింగ్ శాలరీ ఎంత వచ్చేది ఎంత వస్తుంది అన్న దాని గురించి క్లియర్గా నేను చెప్పాను అనమాట. ఓకేనా? సో ఇది క్లియర్గా చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో మీరు తెలపొచ్చు అనమాట. చూడండి, అక్కడ నా బేసిక్ పే వచ్చేసరికి 36500 అనేది బేసిక్ పే అనమాట. ఇంకా అక్కడ చూడండి డిఎన్స్ అలవెన్సెస్ వచ్చేసరికి చూడండి 20,000 ఉంది కదా, 20075 ఉంది. సో ఇది ట్రైనింగ్ శాలరీ కదా, ట్రైనింగ్ కాబట్టి మనకేంటంటే ఇది హెచ్ఆర్ఏ ఇవ్వలేదు అండ్ రిస్క్ అలవెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను చేస్తున్న ఏరియాలో వచ్చేసరికి రిస్క్ అలవెన్స్ ఎంత అంటే, సో రిస్క్ అలవెన్స్ వచ్చేసరికి 21,000 అనమాట. 21,000. ఓకేనా? ఇది ఫిక్స్డ్ అనమాట. ఇది ఎవరికైనా ఫిక్స్డ్. నువ్వు జవాన్గా జాయిన్ అవ్వు, ఏ ర్యాంక్లో జాయిన్ అవ్వు. సో రిస్క్ అలవెన్స్ అనేది ఆ ప్లేస్లో నా ప్లేస్లో వచ్చేసరికి 21,000 చిల్లర ఎంత ఉంది. సో నేను 21,000 వేసాను అనమాట. ఓకేనా? సో అండ్ రిస్క్ అండ్ హెచ్ఆర్ఏ వచ్చేసరికి ఇట్ డిపెండ్స్ ఆన్ సిటీ అనమాట. నువ్వు హై క్లాస్ సిటీ లైక్ ముంబై, హైదరాబాద్ ఇలాంటిలో ఉన్నావంటే మీకు 30% ఆఫ్ హెచ్ఆర్ఏ వస్తుంది. అండ్ వైజాగ్, విజయవాడ ఇలాంటిలో ఉన్నారంటే ఇది నార్మల్ సిటీస్లో వచ్చేసరికి 20% ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఎక్కడైనా విలేజ్లో అయినా టౌన్లో అయినా ఎక్కడైనా ఉండు. ఓకేనా? సో ఎక్కడైతే మున్సిపాలిటీ లేదో అక్కడ ఎక్కడైనా ఉండు. సో ఆ ప్లేసుల్లో ఏంటంటే మీకు 10% మాత్రమే ఇస్తారు. సో నాకు హెచ్ఆర్ఏ వచ్చేసరికి ఎంత వస్తుందంటే 10% మాత్రం వస్తుంది. 10% ఆఫ్ బేసిక్ పే మాత్రమే వస్తుంది. సో అది 3650 5 12 and 11 8. సో 81,255 ఈజ్ మై ప్రజెంట్ శాలరీ అనమాట. ఇప్పుడు వచ్చే శాలరీ అది. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు 8th పే కమిషన్ ద్వారా మనకి ఎలా పెరుగుతుంది అన్నది మనం చూద్దాం అనమాట. సో 8th పే కమిషన్ వచ్చేసరికి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మనం 2 తీసుకున్నాం కదా. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం బేసిక్ పేని ఇంటూ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ చేస్తే అది అప్పుడు మన బేసిక్ పే అవుద్ది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి మనది 36,500 కదా, 36,500. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మనం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తీసుకున్నట్లయితే మనం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2 తీసుకున్నాము. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మనం 2 తీసుకున్నాం. ఓకేనా? సో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2 తీసుకున్నట్లయితే సో ఇప్పుడు ఎంత అవుతుంది, ఇంటూ 2 చేయాలి. బేసిక్ పే ఇంటూ 2. సో అప్పుడు ఎంత అవుద్ది, 73,000 అవుతుంది. ఇంటూ 2 చేసినట్లయితే 73,000 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది బేసిక్ పే అనమాట. ఓకేనా? సో ఇప్పుడు డిఏ స్టార్టింగ్లో ఎప్పుడు 0తో స్టార్ట్ అవుద్ది అనమాట. డిఏ ఎలా పెరుగుతుందంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఇన్ఫ్లమేషన్ రేట్స్ బట్టి పెరుగుతుంది అనమాట. లో ఇన్ఫ్లమేషన్ రేట్ అయితే 2 to 4 పెరుగుతుంది, మీడియం అయితే 4 to 6 పెరుగుతుంది, లేదా హై ఇన్ఫ్లమేషన్ రేట్ అయితే 6 to 8 పెరుగుతుంది అనమాట. 6 to 8% పెరుగుతుంది అనమాట. అది ఇండియా బట్టి ఉంటుంది అనమాట. మన ఇండియా డెవలప్మెంట్ బట్టి మనది డిఏ అనేది ఎలా పెరగాలో అది రిసైడ్ అవుతుంది అనమాట. బట్ స్టార్టింగ్ వచ్చేసరికి మాత్రం 0 ఉంటుంది అనమాట. ఓకేనా? సో డిఏ వచ్చేసరికి నీకు స్టార్టింగ్ ఓకేనా నేను 2026కి వెళ్ళినప్పుడు నా డిఏ అనేది 0 ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ రిస్క్ అలవెన్స్ అనేది మీకు కామన్ అని చెప్పాను కదా. సో రిస్క్ అలవెన్స్ వచ్చేసరికి 21,000. ఓకేనా? 21,000. ఓకేనా? అండ్ దెన్ హెచ్ఆర్ఏ కూడా హెచ్ఆర్ఏ అనేది 10% ఆఫ్ బేసిక్ పే. ఓకేనా? సో 10% ఆఫ్ బేసిక్ పే ఈజ్ ఇప్పుడు బేసిక్ పే 73,000 అయింది కదా. సో 73,000లో 10% వచ్చేసరికి 7300. ఓకేనా? సో ఇప్పుడు ఇది మనం యాడ్ చేసినట్టయితే 0 0 3 11 అండ్ 10. ఓకేనా? సో 1,01,300 అనేది లీస్ట్ శాలరీ అనమాట.
ఓకేనా. నేను ఇప్పుడు 2026 జనవరికి వెళ్ళగానే నా శాలరీ అనేది ఎంత ఉంటుంది అనమాట. సరికి ఇప్పుడు మనం ఎస్ఎస్సి జీడీ త్రూ రిక్రూట్స్గా జాయిన్ అయినట్లయితే మీకు శాలరీ ఎలా వస్తుంది దాని గురించి మాట్లాడదాం ప్రజెంట్. ఓకేనా, 7th పే కమిషన్కి సంబంధించి ప్రజెంట్ మాట్లాడదాం. సో దాంతోపాటు ఫర్దర్గా మనం 8th పేలో మీకు ఎంత రావచ్చు, ఓకేనా. అట్ ది సేమ్ టైం 6th పే కమిషన్లో మీకు శాలరీ ఎంత వచ్చేది అన్న దాని గురించి మాట్లాడదాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మీరు ఎస్ఎస్సి జీడీలో సెలెక్ట్ అయినట్లయితే, ఓకేనా, ప్రజెంట్ లెవెల్ 3 కాబట్టి మీ బేసిక్ పే వచ్చేసరికి 21700 ఉంటుంది అనమాట. 21700 ఈజ్ యువర్ బేసిక్ పే అనమాట. ఓకేనా. సో ఇప్పుడు డిఏ వచ్చేసరికి డిఏ ప్రజెంట్ ఎంత ఉంది, 50%, 53% ఎంత ఉంది. సో మనం 50% వేసినట్లయితే, ఓకేనా, 10850, ఓకేనా. అండ్ హెచ్ఆర్ఏ లీస్ట్ హెచ్ఆర్ఏ వేసినట్లయితే సో 2170 వస్తుంది. ఓకేనా. అండ్ దెన్ రిస్క్ అలయన్స్ ఇప్పుడు మనం సిఆర్పిఎఫ్ గురించి మాట్లాడినట్లయితే మ్యాక్సిమం రిస్క్ అలయన్స్ 21,000 వస్తుంది. ఓకేనా. లీస్ట్ రిస్క్ అలయన్స్ 8,000 ఎంత వస్తుంది. సో మనం ఒక యావరేజ్గా మనం ఒక 12,000 వేసుకున్నట్లయితే సో ఇదంతా ఎంత అవుతుంది, 46,720. ఓకేనా. ఇప్పుడు ఎస్ఎస్సి జీడీలో జవాన్గా జాయిన్ అయినట్లయితే ఆల్మోస్ట్ అందరికీ శాలరీ ఇలాగ వస్తుంది, ఒక 5,000 మోర్ ఆర్ లెస్ ఈ విధంగా వస్తుంది అనమాట ఫస్ట్ శాలరీ వచ్చేసరికి. సో ఇప్పుడు మనం, ఓకేనా, సో ఇప్పుడు మనం చూసినట్లయితే 8th పే కమిషన్లో మనం చూసినట్లయితే సో ఇదే బేసిక్ పే 21700 ఉంది కదా. సో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2 అని చెప్పాను కదా. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంటూ బేసిక్ పే ఇంటూ 2 చేస్తే, ఒక ఇంటూ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ చేస్తే, లైక్ ఇప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2 కాబట్టి ఇంటూ 2 చేస్తే అప్పుడు మీ బేసిక్ పే అది వద్దనమాట. ఓకేనా. సో ఇంటూ 2 చేసినట్లయితే సో ఇప్పుడు ప్రజెంట్ బేసిక్ పే ఎంత వద్దనమాట. ఓకేనా, లీస్ట్గా. ఓకేనా. సో ఇప్పుడు ఇది బేసిక్ పే అనమాట. సో డిఏ మీకు చెప్పాను కదా, కొత్తలో మీకు డిఏ 0 అనమాట. ఓకే, రూపాయి కూడా రాదు. ఓకేనా, అది ఎలా పెరుగుతుందో కూడా మీకు చెప్పాను కదా. సో లో ఇన్ఫర్మేషన్ రేట్లో 2 to 4, మీడియంలో 4 to 6 అండ్ హై ఇన్ఫర్మేషన్ రేట్లో 6 to 8% పెరుగుతుంది అనమాట. అది ఎవ్రీ 6 monthsకి పెరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది డిఏ అనమాట. అండ్ హెచ్ఆర్ఏ తీసుకున్నట్టయితే జస్ట్ లీస్ట్ హెచ్ఆర్ఏ 10% తీసుకుందాం. సో ఆ 10% వచ్చేసరికి 4340 అనమాట. ఓకేనా. అండ్ లాస్ట్ రిస్క్ అలయన్సెస్. ఓకేనా, ఇక్కడ కూడా నేను సేమ్ అనమాట. లీస్ట్ రిస్క్ అలయన్స్ మనం తీసుకుందాం, లైక్ లీస్ట్కి హైకి యావరేజ్ తీసుకుందాం మనం, లైక్ ఒక 12,000 మనం తీసుకున్నట్లయితే సో ఇది మొత్తం ఎంత అవుతుంది, 047,789,5. ఓకేనా. సో ఇది లీస్ట్ అనమాట, చాలా లీస్ట్ శాలరీ అనమాట. ఓకేనా, లీస్ట్ శాలరీ ఇప్పుడు మీరు ఎస్ఎస్సి జీడీలో జాయిన్ అయినట్లయితే ఈ మాత్రం వస్తుంది అనమాట. ఓకేనా, ఇది లీస్ట్ అనమాట. ఎందుకంటే జనరల్గా మీరు కొత్తగా జాయిన్ అయినట్లయితే, రిక్రూట్స్ అయినట్లయితే మీకు జనరల్గా రిస్క్ అలయన్స్ అనేది ఖచ్చితంగా మ్యాక్సిమం మీకు రిస్క్ అలయన్స్ అనేది ఇంతకంటే ఎక్కువే ఉంటుంది. నేను చాలా తక్కువ వేసి చెప్పాను కాబట్టి ఇది లీస్ట్ అనమాట ఎస్ఎస్సి జీడీకి. సో ఇప్పుడు మనం ఒక 6th పే కమిషన్ అప్పుడు, అంటే ఒక 20 years బ్యాక్ జాయిన్ అయినప్పుడు ఎలా ఉండేది మాట్లాడదాం. ఓకేనా. 6th పే కమిషన్ నుంచి 7th పే కమిషన్ వచ్చేసరికి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి, ఓకేనా, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 2.57 ఉందన్నమాట. ఓకేనా. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 కాబట్టి ప్రజెంట్ బేసిక్ పే 21700 కదా. 21700 డివైడెడ్ బై 2.57 వేసినట్లయితే సో ఇది అప్రాక్సిమేట్లీ 8500 వస్తుంది అనమాట. ఓకేనా. అప్పుడు అంటే 6th పే కమిషన్లో మీ బేసిక్ పే ఎంత అనమాట. సో ఇప్పుడు హెచ్ఆర్ఏ వచ్చేసరికి 10%, సో 850. ఓకేనా. సో ఆ టైంలో డిఏ చెప్పాను కదా, డిఏ స్టార్టింగ్లో ఇప్పుడు 0 అనమాట. ఓకేనా. అండ్ దెన్ రిస్క్ అలయన్స్ ఒక 7,000 వేసుకున్నట్లయితే, తక్కువ వేసాను, చాలా తక్కువ వేసాను. సో 5, 13, 16 అంటే అప్రాక్సిమేట్లీ, ఓకేనా, మీ శాలరీ వచ్చేసరికి ఒక 20 years బ్యాక్ మీరు ఒక ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్గా మీరు జాయిన్ అయినట్లయితే మీ శాలరీ వచ్చేసరికి 17,000 అయ్యింది. చూడండి, 6th పే అప్పుడు మీరు కొత్తగా జాయిన్ అయినట్లయితే, ఒక ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్గా జాయిన్ అయినట్లయితే 17,000 వచ్చేది. ఓకేనా. సో ఒక 10 years బ్యాక్ మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్గా జాయిన్ అయినట్లయితే మీకు 35,000 వచ్చేదనమాట 10 years బ్యాక్. ఓకేనా. సో ఇప్పుడు 46,000 ఎలాగైందంటే డిఏ 50% అయ్యింది కాబట్టి మీకు ప్లస్ 50% డిఏ చేసాం కాబట్టి
సో ఇప్పుడు మీకు 46,000 అలా క్యాలిక్యులేషన్ వచ్చింది కదా, ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాము. ఓకేనా. సో కొత్తగా 10 years బ్యాక్ కొత్తగా జీడీ జవాన్గా జాయిన్ అయినట్లయితే ఎంతే వచ్చింది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఎస్టిమేషన్ చేసాం కదా 60,000 వస్తుందని. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో ఇది నమ్మశక్యం అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎలాగైనట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం డబుల్ కన్నా ఇంక తక్కువ అయింది అనమాట, 10,000 తక్కువ అయింది. సో నాకు తెలిసి ఇది 100% అనమాట. 60,000 అనేది మీరు ఇప్పుడు 2026లో మీరు జీడీ కానిస్టేబుల్గా జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా 60,000 అనేది వస్తుంది. ఇది డ్యామ్ షూర్ అనమాట. మీకు క్లియర్గా క్యాలిక్యులేట్ చేసి విత్ ప్రూఫ్ చెప్పాను కదండి. సో దట్స్ ఆల్ గైస్. ఇది మీరు అందరికి అర్థమైంది నేను అనుకుంటాను అనమాట. ఓకేనా. సో ప్రతిదీ నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పాను, అది కూడా నేను లీస్ట్ చెప్పాను అనమాట. ఓకేనా. మీరు వన్స్ మీరు ఎస్ఎస్సి సిపిఓగా ట్రైనింగ్ అయ్యి మీరు వెళ్ళగానే జాబ్కి వెళ్ళగానే మీకు లీస్ట్ 1 lakh వస్తుంది. అట్ ది సేమ్ టైం ఫర్ జీడీ జాబ్కి వెళ్ళగానే లీస్ట్ 60,000 వస్తుంది. సో ఇది మాత్రం 100% అనమాట. ఇంతకన్నా తక్కువైతే రాదు, ఇంతకంటే ఎక్కువైతే రావచ్చు, కానీ తక్కువైతే వచ్చే ఛాన్సే లేదనమాట. సో దట్స్ ఆల్. ఇదైతే చాలా మందికి తెలియదు అనమాట. 8th పే కమిషన్ ఎలా ఉంది, చాలా మందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. మీరు షేర్ చేయండి. ఓకేనా. ఇంతవరకు అయితే నేను ఏ వీడియోలో చెప్పలేదు అనమాట, స్పెసిఫిక్ గా షేర్ చేయమని చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తాను అనమాట. ఓకేనా. చాలా మందికి తెలియదు కాబట్టి మీరు షేర్ చేయండి. ఓకేనా. వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ టైం మరి మంచి వీడియోతో వద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్.